దేవుడు అంటే భయభక్తులు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో జీవించడము, సంతోషించడము, మంచి ఇల్లు కట్టుకోవడము, మంచి తిండి తినడం కాదు మన బాధ్యత. కన్ను మూసిన మరుక్షణమే మనం ఎక్కడ ఉండాలి? దేవునితో ఉండాలి, అర్హత ఉండాలి. మీరు అందరూ చదివిన వారు ఉన్నారా? చదివిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా? అర్హత ఉన్నోనికి వస్తుంది. చెప్పండి, జాబ్ ఎవరికి వస్తుంది? అందరూ ఒకే స్కూల్లో చదువుతారు, అందరు పాస్ అవుతారా? అందరు పాస్ అవుతారు. మరేంటి? వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ చదువుని బట్టి, వాళ్ళు చేసేటువంటి డెడికేషన్ బట్టి, లేక వాళ్ళు చేసే కష్టాన్ని బట్టి. మరి జాబ్ ఎందుకు అందరికి రాదంటే అర్హతను బట్టిస్తారు. నీకు డబ్బు ఉంటే ఇవ్వరు, నీకు చదువు రాకపోయి నీవు మంచి పేరు కలిగి ఉంటే నీకు జాబ్ ఇవ్వరు. నీ క్వాలిఫికేషన్ ఏంటి? నీవేమి చదివావు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు, ఈ యొక్క కంపెనీ ముందుకి తీసుకెళ్తావా లేకపోతే నష్టాలు పెడతావా, దానిని బట్టి నీకు జాబ్ ఇస్తాడు. ఈ మనుషులకి ఎన్ని పరీక్షలు ఉంటే దేవత దేవుడు మనకి పరీక్ష పెడతాడా? పెడతాడా లేదా? జాగ్రత్త ఖచ్చితంగా అమ్మ చెప్తున్నాడు. చూద్దామన్నమాట. సామెతలు గ్రంథం, సామెతలు గ్రంథం 1వ అధ్యాయం 24 వచ్చిన చూడండి. దేవుని మాటలు కానీ మీరు వినకపోతే జాగ్రత్త. దేవుడు మీరు చెప్పిన ప్రతి